ఈ రోజు మా ఆయన పొద్దుననగా మార్కెట్కి వెళ్ళి చికెన్ తెమ్మంటే 11కి వచ్చాడు. ఏంటండి మార్కెట్ పక్కనేగా ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అన్నాను. అదే ఆ మార్కెట్ లో ఒక పెద్ద డబ్బులు పోగొట్టుకుని వెతుక్కుంటున్నాడు. ఓ మీరు వెతికిచ్చారా? కాదు, ఆయన వెళ్ళేంత వరకు ఉండి నా కాలి కింద ఉన్న డబ్బులతో చికెన్ తీసుకొచ్చా అన్నాడు. ఏంటండి మీరు ఇలా తయారయ్యారు? మరి అవక ఒక రోజు మీ అక్క అంటావు, ఒక రోజు మీ పిన్ని అంటావు, ఒక రోజు నా ఫ్రెండ్ వస్తుంది చికెన్ తీసుకురమ్మంటావు. మన వల్ల ఆ చికెన్ షాప్ వాడు కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేశాడంట. మళ్ళీ వాడు సార్ మీరు రోజు నా షాప్కే రావాలి, గుండెకాయలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్లు కూడా ఇస్తున్నాడు. ఇలా రోజుకొకరంటూ మన ఇంటి మీద పడి తింటుంటే ఈసారి దొరికిన డబ్బులు తీసుకురావడం కాదు, ఏకంగా బ్యాంకుకే కన్నం వేయాల్సి వస్తుంది నీ మొక్కమండా అన్నాడు. అదేంటండి అలా అంటున్నారు? ఇంతకుముందు మన ఇంటికి ఒకరు కూడా వచ్చేవారు కాదు, ఇప్పుడు చూడండి నన్ను చూడడానికి రోజుకు ఒకరు వస్తున్నారు. నేనంటే ఎంత ప్రేమ నీ బొంద. ఇలా 3 పూట్ల పొద్దున్నే వచ్చిన వాళ్ళకి పీకల దాకా పెడుతున్నావని తెలిసి ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా తినేసి వెళ్తున్నారే వెర్రి మొహందానా అన్నాడు. సరే నీ మీద అంత ప్రేమ ఉంటే కనీసం కుళ్ళిపోయిన అట్టిపండైనా తెస్తున్నారా నీకోసం అన్నాడు. అదంతా కాదండి, ఈ రోజు మా దూరపు చుట్టమైన అత్త వచ్చే టైం అయింది, వింటే ఫీల్ అవుతుంది, తొందరగా వెళ్ళి వంట చేయాలి అన్న. వండు షాప్ లో ఉండే కోళ్ళన్నీ అయిపోతే నన్ను కూడా వండి వడ్డిచ్చే అన్నాడు. అబ్బా మిమ్మల్ని వండితే రేపటి నుంచి చికెన్ ఎవరు తెస్తారు అన్న. అంటే చికెన్ తేవడం కోసం నన్ను వదిలేస్తున్నావు అంతేగా. వీడియో నచ్చితే లైక్ చేసి